జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా, ఎందుకు వేరుపరుస్తాడు దేవుడు అంటే, నిన్ను విడిచి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయటానికి నిన్ను సపరేట్ చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, డివైడ్ చేసుకుంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అనొద్దు. నువ్వు ఆయనను చెయ్యని నీ జీవితంలో కార్యాలు చెయ్యని, ఆయన హస్తము పని చెయ్యని. తరతరాల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి, నిన్ను విరిచి నల్లగొట్టి సరిచేయటానికి కొన్నిసార్లు నిన్ను సపరేట్ చేసుకుంటాడు దేవుడు, వేరుపరుచుకుంటాడు. మంటినా ప్రభువునా ఎవరిని హత్తుకోవాలి? మిగిలిన ఈ అనుబంధ బాంధవ్యాలు లేకపోతే భూ సంబంధమైన వాటి విషయంలో మన అభిప్రాయాలు ఏంటి, ఏమై ఉండాలి? అన్నిటి విషయమై మితముగా ఉందాం, అమితంగా దేవుడితో ఉందాం, దేవుణ్ణి కోరుకుందాం. మోసం చేసుకోవద్దు మనల్ని మనం. కానీ మట్టికున్న శక్తి ఏంటో తెలుసా? లాగుతుంటది. ఇది నిజమని భ్రమ పుట్టించిద్ది, ఇది స్థిరమని మాయ చేసిద్ది, ఇది వాస్తవమని మోసపుచ్చిద్ది. తెలుసు మీకు ఆ సంగతి. కానీ ఆ మోసంలో పడొద్దు. వాస్తవాన్ని కళ్ళారా చూడండి, వాస్తవంలోనికి రండి, దృష్టి నిమ్మని దేవుణ్ణి వేడుకోండి, నిదానించి దేవుణ్ణే హత్తుకోండి. ఆయన్ని చూచి, నిదానించి చూచి అంటే తేరి చూచి ఆయన మీదే మనసు నిలబండి, ఆయన్నే హత్తుకోండి. ఇప్పటికే మీలో కొంతమంది కొన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు చూస్తున్నారు. మీకైతే ఇంకా క్లియర్గా అర్థమైతే నేను చెప్పిన ఈ విషయం అందరికీ గ్రహింపు కలిగిందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, వేరుపరచబడకపోతే మనకి దృష్టి కలగాలంటే మనల్ని దేవుడు ప్రత్యక్షత కలగాలంటే, తరాలకు ఆశీర్వాదకరంగా చేయాలంటే, మనల్ని కూడా దీవించాలంటే, విరవబడినట్లు మనల్ని ఆయన అలాగే మనం రక్షణ పొందాలంటే కూడా వేరుపరచబడాలి. ఈ 4 సంగతులు మీ హృదయంలో భద్రం చేసుకొని మీరు కూడా దేవునికి కనెక్ట్ అవ్వండి. మాయలను నమ్మి భ్రమపడకండి, మోసపోకండి. ఓకేనా? దేవుడు మన కళ్ళు వెలిగించునుగాక. నిమిత్తంగా ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు. ఆయన తెలిసి అనుమతించాడు అంటే తప్పనిసరిగా నీ పట్ల ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, 2 అంతలుగా నిన్ను దీవిస్తాడు. నేను చెప్పినట్లు నువ్వు ఏబులాగా దేవునికి కనెక్ట్ అయ్యావు అనుకో, 2 అంతలు కాదు 20 అంతలు దీవించినా లెక్క చేయవి. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే నీ మైండ్ అటే లాగిద్ది దేవునికి వెళ్ళే, కానీ ఇక ఆశీర్వాదాలు నిన్ను లాగవు. కానీ ఇవన్నీ జరగకముందు ఏబుని ఆశీర్వాదాలు ఆకర్షించినాయి. అవి ఎక్కడో పోగొట్టుకుంటానో అని టెన్షన్ పడ్డాడు. చివరకు జరగాల్సింది జరిగింది. కనువిప్పు కలిగిన తర్వాత దేవుడు 2 అంతలుగా ఇచ్చాడు. కానీ ఇక వాటి మీద మనసు లేదు యోబుకి. ఇక వాటి మీద మనసు పెట్టలా. అలాగే నీకు ఇస్తాడు. డోంట్ వరీ. దేనికోసం వెంపర్లాడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం తప్పిస్తున్నావో, అది ఆడిచ్చిద్ది నిన్ను. నువ్వు పరిగెత్తే కొద్ది ఆడిచ్చిద్ది ఈ లోకం. అర్థమైందా? దాన్ని వెంటబడి పరిగెత్తుతా ఉంటే అది ఏం చేసిద్ది? ఆడిచ్చిద్ది. నువ్వేం చేయాలి? దేవుణ్ణి వీపు వెనకబెట్టుకొని ఆ లోకం వెంట పరిగెత్తాలా? నువ్వు చేయాల్సినది కాదు. లోకాన్ని ఇదిలిచే నాకు నా దేవుడు చాలనుకో నిలబడాలి. ఎప్పుడైతే దేవుడు చాలు అని నిలబడతావో అప్పుడు వచ్చింది లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిలాడుతూ ఉంటుంది. ఇంకో కాస్త నాకెళ్ళి చూడు, మరీ అంత శత్రువునైపోయానా? మరీ అంత ద్వేషమా? డబ్బు వచ్చింది, కాస్త నాకెళ్ళి చూడు. నా మీద అంతకుముందు మనసు పారేసుకొని వెంటబడ్డావుగా, ఇప్పుడు నేనే వస్తున్నా, ఏంటి నన్ను? నోరు మొయ్, నువ్వు రాలా. వచ్చే గతి నా దేవుడే నీకు పుట్టించాడుదా.
నేను నీ వెంట పడను. ఒకప్పుడు నీ స్థానం నా హృదయంలో, నా నెత్తి మీద. ఇప్పుడు నీ స్థానం నా కాలు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడా? అంతే. దేవుని బిడలారా, నేను చెప్పేది వాస్తవం. ఏదైనా సరే నువ్వు వెంపర్లాడి పరిగెత్తినంత మాత్రాన నీకు అందిద్ది అనుకోవద్దు. ఆడించిద్ది నిన్ను. ఒక్క తోపు దోసిదాన్ని నువ్వు దేవుని వైపు మళ్ళు, అదే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి. మళ్ళీ అది కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడికి వెళ్ళి తిరిగినట్టు షో చేయవాకు. కొంత ముదుర్లు మరి ఏం చేద్దాం, జనాలు జెన్యూన్గా ఉండాలి. మనం ఏం చేసినా హార్ట్ఫుల్గా తిరగాలి దేవునికి వెళ్ళి. అది నీ వెంట పడకపోతే అప్పుడు అడుగు. నువ్వు పరిగెత్తినంత సేపు సీతాకోక చిలకను పట్టుకుంటే పిల్లలు పరిగెత్తుంటారే, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ, అది వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. వాడికి చెక్కదో పాడలే. అలాగే ఈ లోకంలోని ఆకర్షణలో సీతాకోక చిలకల్లాగా నీ ముందు ఎగురుతా ఆకర్షిస్తాయి. ఆకర్షణలకు పరిగెత్తావనుకో, చివరికి పోయే ముళ్ళ కంపల్లోనో పడతావు, ఎక్కడో చిక్కుకుంటావు. నో, దేవుడే నిన్ను ఆకర్షించాలి. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి హత్తుకుంటే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన కృప నీకు ఇస్తాడు. నువ్వు చేయాలనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు, కావలసిన సమృద్ధి నీకు ఇస్తాడు, కావలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఏందిరా నీ గోల్ అంటాడు, నాకు ఫలానాది అదేదో సమస్య తగలబడింది, వేనం పోయిద్ది పో అంటాడు, పోయిద్ది అది. ఇక దాని గురించి నువ్వు జుట్టు పీక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఒక్కటి వైనం చేయవా, ఈ ఒక్కటి వైనం, అంతే వైనం అయిపోతాయి, అంతే. ఎందుకంటే ఈ లోకం మొత్తం కలిసి దేవుడిని నీకు తెచ్చివ్వదు. కానీ దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే, ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, ఈ లోకం మొత్తాన్ని తెచ్చి ఆయన నీ కాలు కింద పెట్టగలుగుతాడు. ఆ శక్తి ఆయనకుంది. ఏమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఎవరు ఇప్పుడు మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంది కదా, ధైర్యం ఉంది కదా, పిరిగితనం లేదు కదా, అనుమానం లేదు కదా. ఎటు పరిగెత్తుతాం? వీపు దేనికి చూపిద్దాం? లోకానిగా. ముఖం ఎటు తిప్పుదాం? ఇప్పటిదాకా ఎటు పరిగెత్తాం? అబ్బా, ఈ ముక్క చిన్నగా చెప్పారా? దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు అట్లా దేవుని కనెక్ట్ అవుతామండి. మన హృదయాలు ఎప్పుడు అట్లా మళ్ళతాయి దేవునికి అండి. మన మనసు ఎప్పుడు తిరిగిద్ది అట్లా దేవునికి. అద్దుగా పట్టుకోడు, పానీయుడే దేవుణ్ణి, పానీయుడు లాగేశాడు, కిందకి లాగేశాడు, సరి చేశాడు. ఇప్పుడు అతని లోపాన్ని సరి చేశాడు. విరగొట్టడం కాదు, అతని బ్రతుకును సరి చేయటం. అదే ఇక నన్ను పోనీడు అనుకున్నాడు. ఇక సరి చేసి అప్పుడు ఉంచుతాడు. జుడు చెయ్యి, నా బ్రతుకి ఇదయ్యా అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయాలను అలా ఆకర్షించు ప్రభు, మా మనసులను అలా ఆకర్షించు ప్రభు. మాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సాహచర్యం కావాలి. కనికరించు తండ్రి, కనికరించు. తుచ్చమైన లోకం, అధమమైన లోకం, అల్పమైన లోకం, స్వల్పమైన లోకం ప్రేమించి దానికోసం ఎంత బాధపడ్డాం, ఎంత దిగులు పడ్డాం, ఎంత వేదన పడ్డాం, ఎంత మోసపోయాం ప్రభు. మాకు అది కాదు ప్రభు, మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ చేతులు కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వే శాశ్వతం, నువ్వే అక్షయమైన వాడివి, నువ్వే నిత్యమైన వాడివి, నువ్వే నిరంతరము ఉండువాడివి. అంతము వరకు మాతో ఎవ్వరు ఉండరు, నువ్వే మాతో ఉండేవాడివి.
నీకు వందనాలు, వందనాలు. మా బిడ్డలందరినీ నీ తట్టు ఆకర్షించావు ఈ శుభవేళ. వాస్తవం ఇదే అని చెప్పి మా కళ్ళు వెలిగించావు ఈ రాత్రి. నీకు స్తోత్రము ప్రభువా. అధమలోకాన్ని అధికంగా ప్రేమించకుండా హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి. హద్దులు లేని ప్రేమ నీ వైపు కలిగి ఉండటానికి ఆహ్వానించావు. మాకు ప్రత్యక్షతలు ఇవ్వు, మమ్మల్ని ఆశీర్వదించు, మాకు దృష్టి కలిగించు, మాకు రక్షణ కలిగించు, మాకు కృప చూపు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా బిడ్డలు ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిళ్లలో ఉండి వచ్చారో ఈరోజు సూటిగా మాట్లాడా. రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అని. నీకు దృష్టి కలిగించడానికే ఈ పరిస్థితులు నీకు రప్పించాను. నీకు దృష్టి కలిగించడానికే, వాస్తవాన్ని నువ్వు కన్నులారా చూడటానికే నీకు ఈ శ్రమ రప్పించాను. ఇదిగో నీవు కళ్ళు తెరిచావు కదా, ఇదిగో రెండంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నన్ను ప్రేమించి హత్తుకున్నావు. నేనే స్థిరము శాశ్వతమని గ్రహించావు. నేను ఇచ్చిన వాటిని హత్తుకునే మనసిక నీకు లేదు. అది విరిగిపోయింది. చాలు, అదే జరగాలి నీళ్ళు. అది జరిగింది. ఇక నేను కార్యం చేస్తాను. దాని గురించి ఇక ఒత్తిడికి గురి కావద్దని ఈ రాత్రి నువ్వు నాతో, మాతో, అందరితో మాట్లాడినందుకు వందనాలు. కృతజ్ఞతా స్తోత్రములు. రోగములను స్వస్థపరచు, అప్పులను తీర్చు, ఆర్థిక సమస్యలను తొలగించు, ప్రయత్నములు సఫలపరచు. బిడ్డల జీవితాలు శుభప్రదం చేయి, ఆశీర్వాదకరము చేయి. వారి సంతతిని కూడా, మా సంతతిని కూడా ఆశీర్వాదకరం చేయి. ఎందుకంటే మొత్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నావు. దేని మీద మాకు వ్యామోహాలు ఏర్పడకుండా కాపాడు. అల్పమైనవి, స్వల్పమైనవి మేము ప్రేమించకుండా అధికముగా నిన్నే హత్తుకొని ఉండినట్లు మాకు సహాయం వచ్చేయి. మమ్మల్ని ఆకర్షించు, ఆకర్షించు, ఆకర్షించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని పాదాల చెంతకు వచ్చిన ఈ రాత్రి దేవుడు నిన్ను తప్పకుండా కలుసుకుంటాడు. నిన్ను తప్పకుండా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నా తండ్రి నిన్ను ఆశీర్వదించే రాత్రి. ఇది నా తండ్రి నిన్ను దర్శించే రాత్రి. ఇది నా తండ్రి నీ మీద క్రొత్త తైలము ప్రోక్షించే రాత్రి. ఇది నా తండ్రి నేను రెండంతలుగా ఆశీర్వదించబోతున్న రాత్రి. ఇది నా తండ్రి ఇన్ని నాళ్ళ నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్న రాత్రి. ఇది నా తండ్రి నిన్ను స్వస్థపరచబోతున్న రాత్రి. ఇది నా తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్న రాత్రి. ఇది నా తండ్రి నీ ప్రయత్నంలో సఫలపరచబోతున్న రాత్రి. ఆమేన్. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా
సమస్యలను దేవుని ముందు ఉంచి దేవుణ్ణి హత్తుకోండి. వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా చేసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇంత కష్టపడి వచ్చింది వ్యర్థమైంది. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణాతరంగము తాకేను హృదయము, అనురెప్ప పాటులు మారేను జీవితం. కరుణాతరంగము తాకేను హృదయము, అనురెప్ప పాటులు మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే కదయ్యా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, చించాలని. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు. ఈరోజు విన్నదాన్ని బట్టి నీలో ఉన్న లోపాలు, నువ్వు దేన్ని బట్టి ఎక్కువ దేని మీద ఎఫెక్షన్ పెంచుకుంటున్నావో సరి చూసుకొని దేవుని వైపు మళ్ళుకో. ఈ రాత్రి దేవుడు నీ ఏళ్ళ నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని అనుభవించబోతున్నావు నువ్వు. అది నమ్మి దేవుని సన్నిధిని కాచుకో.
ప్రార్థనలో మాత్రం గడిపి కదలాలి. ఇక్కడి నుంచి టైం మీది, గడపండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతుము నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా
నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము ఉరివించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా